నమస్తే అండి. నేను వాణి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రేమ బంధం 13వ భాగం వినేద్దాం. హర్ష అక్కడున్న అందరి డాక్టర్స్‌కి బ్లాంక్ చెక్కులిస్తాడు. నా బంగారం ప్రాణానికి విలువ కట్టలేను. అందుకే ఈ బ్లాంక్ చెక్స్ ఇస్తున్నాను. ఇదే కాదు లైఫ్‌లో మీకు ఏ అవసరం వచ్చినా ఒక్క ఫోన్ కాల్ చేయండి అంటూ తన పర్సనల్ నెంబర్ కూడా ఇస్తాడు. సార్ ఇదంతా ఏం వద్దు. మీరు పడిన బాధ, టెన్షన్, కష్టం చూసిన మాకు మీరిందాక సరదాగా ఉండటం చూసి మా అందరికీ చాలా హ్యాపీగా అనిపించింది. దాని విలువ కూడా చాలా ఎక్కువ అంటారు వాళ్ళు. ప్లీజ్ కాదనకండి. మీ సపోర్ట్ లేకపోతే హర్ష భయం, బాధతో ఉక్కిరిబిక్కిరైపోయేవాడు. మా సంతోషం కోసం తీసుకోండి అని చెప్తుంది అక్షర కూడా. సరే అని వాళ్ళంతా తీసుకుంటారు. ఇంకా మీరు కాసేపు రెస్ట్ తీసుకొని బయలుదేరవచ్చు అంటారు డాక్టర్స్. నాజర్ వీళ్ళందరి ప్రయాణానికి ఏర్పాట్లు చూడు అని చెప్తాడు హర్ష. యు ఆర్ సచ్ ఎ స్వీట్ కపుల్. ఎప్పుడు ఇలాగే హ్యాపీగా ఉండండి అని అందులో ఒక పెద్ద వయసున్న డాక్టర్ అంటారు. ఇద్దరూ నవ్వుతూ ఆయన కాళ్ళకి నమస్కారం చేస్తారు. సార్ రండి అంటూ డాక్టర్స్ని తీసుకుని వెళ్తాడు నాజర్. కొందరికి వాళ్ళకి అవసరమైన వెహికల్స్ రెడీ చేసి, కొందరికి అక్కడే విమానం టికెట్స్ బుక్ చేసి అందరినీ పంపిస్తాడు. ఇక్కడ అందరూ వెళ్ళిపోయి హర్ష, అక్షర మిగులుతారు. కొద్ది దూరంలో ఉన్న ఇద్దరు ఒకరిని ఒకరు అలానే చూసుకుంటారు. హర్ష చేతులు చాపి రా అన్నట్లుగా తలని ఆడిస్తాడు. అక్షర అలాగే ప్రేమగా వెళ్ళి హర్షాన్ని కౌగిలించుకుంటుంది. హర్ష అలానే గట్టిగా పట్టుకుంటాడు. అతడి పట్టుకి ఆమె కాళ్ళు నేల మీద నుండి కొంచెం పైకి లేస్తాయి. చాలా భయపడిపోయాను బంగారం అంటాడు ఏడుస్తూ. నువ్వు బాధతో విలవిలాలాడుతుంటే నాకు ప్రాణం పోయినట్లుగా అనిపించింది తెలుసా? ప్రాణంలా చూసుకుందాం అనుకుంటే ప్రాణం మీదికే తెచ్చాను. నన్ను అస్సలు క్షమించకు అంటూ ఏడుస్తాడు. అక్షర అతన్ని వదిలి కొట్టానంటేనా? ఇదంతా చేసింది నా కోసమే కదా. మళ్ళీ ఎందుకు ఇలా మాట్లాడతావు? కొన్నేళ్లుగా నా తల్లిదండ్రుల చావుకి కారణమైన వాడు దొరక్క వాళ్ళని ఏమీ చెయ్యలేక క్షణక్షణం చస్తూ బతికాను. అలాంటి నాకు నువ్వు మనశ్శాంతినిచ్చావు. అవును నాకు తెలియక అడుగుతాను. ఇంతకీ ఆ విషం నువ్వే నాకు ఎక్కించమని ఇచ్చావా? వేరే అందమైన అమ్మాయి ఏమైనా తగిలిందా? అందుకే నన్ను వదిలించుకునేందుకు ఇలా చేశావా? అంటూ నడుం మీద చెయ్యి పెట్టి అడుగుతుంది. హర్ష అలాగే నోటి మీద చెయ్యి వేసుకొని చూస్తాడు. నీకెలా తెలిసిపోయింది అంటాడు. అంటే నిజంగానే ఎవరైనా ఉన్నారా అంటూ దగ్గరకు వస్తుంది. హర్ష అలానే ఆమె నడుముని ఒక చేత్తో పట్టుకొని లాగి నిజమే చాలా అందంగా ఉంటుంది. లంగా ఓణీలో బుజ్జి బుజ్జి బుగ్గలతో పెద్ద కళ్ళుకి కాటుక పెట్టడం వల్ల ఆ కళ్ళు పక్కకు కూడా కనిపించేవి. నడుమును దాటి ఉన్న పెద్ద జడ, అందులో 5 వరుసల పువ్వులు పెట్టుకొని కృష్ణుడి పాట పాడుతుంటే ఆహా అద్భుతం. ఆ క్షణమే ఆమెకి ఆమె గొంతుకు దాసోహం అయిపోయింది నా మనసు అని కళ్ళు మూసుకొని ఊహించుకొని మరీ చెప్తాడు. ఎప్పుడూ జరిగిన విషయాన్ని అతడు అంతలా చెప్తుంటే కళ్ళార్పకుండా వింటుంది అక్షర. వెంటనే అతడి గుండె మీద తలపెట్టి సిగ్గుపడుతూ అంత నచ్చిందా అంటుంది. హర్ష కళ్ళు తెరిచి చాలా అంటే చాలా నచ్చింది. అంతేకాదు తర్వాతే తెలిసింది షార్ట్ డ్రెస్సెస్లో కూడా బాగుంటుంది. అసలు వదలాలి అనిపించదు అని చెవి దగ్గర వచ్చి చెప్తాడు. ఛీ నీకు అసలు సిగ్గే లేదు అని హర్షాన్ని వదిలి దూరం వస్తుంది. యు ఆర్ మై లవ్లీ వైఫ్. నీ దగ్గర నాకు సిగ్గెందుకు అంటూ బుగ్గలు పట్టి లాగుతాడు. సరే కానీ ఇంటికి ఫోన్ చేద్దాం అంటూ ఫోన్ తీస్తాడు. నానికి అమ్మా నాన్నలకి ఫోన్ చేసి అంతా బాగానే ఉంది, కొన్ని గంటల్లో ఇంటికి వస్తాం అని చెప్తాడు. ఫ్రెష్ అవటానికి డ్రెస్సెస్ తెస్తాను అంటూ బయటికి వెళ్ళి రహీంకి ఫోన్ చేస్తాడు. రహీం పనైంది, ఇప్పుడు అంతా ఓకే. వాణ్ణేం చేశావు అంటాడు హర్ష. జస్ట్ ఇప్పుడే చంపేశాను సార్, సారీ అంటాడు రహీం. హర్ష ఒకసారి నవ్వి సరే వాడికి అదే కరెక్టు, వాడి కొడుకుని వదిలేయి, ఇదంతా ఇక్కడితో వదిలేయమని చెప్పు, అక్కడంతా సెట్ చేసి మీరు వెళ్ళిపోండి అని ఫోన్ పెట్టేస్తాడు. అదేంటి అలా చెప్పావు, నేను ఇంకా బ్రతికే ఉన్నాను కదా అంటాడు రాజేంద్ర. రేయ్ మా మధ్య చాలా అండర్స్టాండింగ్ ఉందిరా, చంపేశాను అంటే అర్థం చంపేస్తాను అని. ఆయన చెప్పకుండా నేనేమీ చేయనురా, అదే అతనికి తెలుసు. అయినా నవ్వి సరే అన్నారు అంటే చంపే అని అర్థం. నీలాంటి వాడికి బ్రతికే హక్కు లేదు అంటూ తల మీద షూట్ చేస్తాడు. అంతే ఒక్క బుల్లెట్తో చనిపోతాడు.
వాడి కొడుకు దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ కుర్చీలో ఉన్నవాడు లేచి, అక్షరాకి ఎలా ఉంది అంటాడు. అక్షర మేడం సేఫ్గానే ఉన్నారు, కానీ మీ నాన్న చనిపోయాడు సార్. ఇక్కడంతా ఇదంతా వదిలేసి నిన్ను వెళ్ళిపోమన్నారు అని చెప్తాడు. థ్యాంక్స్ అండి అని వెళ్ళిపోవటానికి ముందుకు కదులుతాడు. మీ నాన్నని చూడవా అంటాడు రహీం. లేదు, వాడిలాంటి వాడిని మా అమ్మ కోసమే భరించాను. ఎప్పుడైతే అమ్మను కూడా ఇబ్బంది పెట్టాలి అని చూశాడో అప్పుడే మొత్తం అయిపోయింది అనేసి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోతాడు. వాడిలాంటోడి కడుపున వీడెలా పుట్టాడో అనుకుంటూ వెళ్ళిపోతాడు. హర్ష ఇద్దరికి డ్రెస్సెస్ తెప్పించి ఫుడ్ కూడా తెప్పించి లోపలికి వస్తాడు. అక్షర లేచి, ఏంటి ఇంతసేపు, ఏం చేస్తున్నావు అసలు అంటూ హర్ష ఎదురుగా వస్తుంది. లెక్కలన్నీ సరిచేసి వస్తున్నా బంగారం, అయినా ఈ కాసేపే ఇలా అయిపోతున్నావు. మరి సంవత్సరం తర్వాత వదిలేస్తాను అని కాంట్రాక్ట్ రాసావు, అప్పుడెలా ఉంటావే అంటూ అడుగుతాడు. అప్పుడు పరిస్థితులు బట్టి అలా చేశాను, నీకు తెలుసు కదా అని తలదించుకుంటుంది. అయితే ఆ కాంట్రాక్టు మరి లేనట్టేనా అంటూ ఆమె తలని పైకెత్తి నవ్వుతూ అడుగుతాడు. ఉంచుతాను, ఈ సంవత్సరం అంతా నువ్వు నన్ను ఎలా చూసుకున్నావు అనే దాన్ని బట్టి ఉంటుంది అని స్టైల్గా అంటుంది. సరే పద, స్నానం చేయిస్తాను అంటూ ఒక్కసారిగా భుజం మీద వేసుకుంటాడు అక్షరాని. నువ్వు చేయించడం ఏంటి, నేను చేసుకోగలను, వదులు అంటూ అరుస్తుంది అక్షర. లేదు, నీ పనులన్నీ నేనే చేస్తాను, అప్పుడే నిన్ను బాగా చూసుకున్నట్లు కదా, పద అంటాడు. ఇవేం వద్దు, చెప్పినవి చేద్దులే, వదులు అంటూ ఏడుపు మొదలు పెడుతుంది. హర్ష నేరుగా బాత్రూమ్ వరకు తీసుకెళ్ళి అక్కడ దించి, నాతో పెట్టుకోకు బంగారం, ఇదిగో ఐటమ్స్ అన్నీ తెప్పించాను, ఫ్రెష్ అవ్వు, ఇంటికి వెళ్దాం అంటాడు నవ్వుతూ. ఇద్దరు ఫ్రెష్ అయ్యి చూసేసరికి ఉదయం 7 అవుతుంది. ఇద్దరు ఒకరిని ఒకరు చూసుకొని, ఇప్పుడు నీకు ఎలా ఉంది ఒకేసారి అడుగుతారు. నాకేమైంది అలా అడుగుతున్నావు అంటాడు హర్ష. ఆహా, మరి నేను లేచాక తమరు బెడ్ ఎక్కారు ఎందుకో అని అడుగుతుంది అక్షర. చాలే, నా చిన్న దెబ్బకి నువ్వు పడిన బాధకి పోలుస్తున్నావా అంటాడు హర్ష. అబ్బా, చిన్న దెబ్బకే 2 ప్యాకెట్స్ బ్లడ్ ఎక్కించారన్నమాట అంటుంది అక్షర. రాక్షసువే నువ్వు, నాకు చాలా బాగుంది, ఇప్పుడు నిన్ను ఎత్తుకొని తిప్పమన్నా కూడా తిప్పగలను. చాలా, ఇప్పుడు నువ్వు చెప్పు, నీకు బాగుంది కదా, నీరసం అది ఉందా లేదా, ముందు అది చెప్పు అంటాడు హర్ష. నాకు కూడా చాలా బాగుంది, కావాలంటే నేను తిప్పగలను నిన్ను అంటుంది తిరిగి. ఓస్ని, రావే తిప్పు అంటూ అక్షర ముందుకు వస్తాడు. హా, తిప్పుతా అంటూ హర్ష నడుం చుట్టూ చేతులు వేసి లేపటానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. లేపటం కాదు కదా, కనీసం కదపలేకపోతుంది. హర్ష ఆమె పాటలు చూసి నవ్వుకుంటూ ఉంటాడు. అక్షర ఇంకా తన వల్ల కాక, వదిలి, ఇప్పుడు నాకు ఆకలేస్తుంది, తిన్నాక వచ్చి ఎత్తుకుంటా అంటుంది. హర్ష అమాంతం ఆమెను ఎత్తుకొని తిప్పుతాడు. హే వదులు, నీ చేతికి కట్టు ఉంది, వదులు అంటూ అరుస్తుంది. అయినా హర్ష ఆపితేగా. హర్ష, ఇప్పుడు వదలకపోతే నేను గట్టిగా అరుస్తాను అంటుంది. హర్ష నవ్వి దించుతాడు. హర్ష దించగానే అక్షర ఊగిపోతూ ఉంటుంది. హర్ష అలానే పట్టుకొని నవ్వుతాడు. వదులు అంటున్నా వదలకుండా తిప్పావు, ఇప్పుడు చూడు కళ్ళు తిరుగుతున్నాయి. ఏది అంటూ అక్షర వైపు చూస్తాడు. ఏం చూస్తున్నావు అంటుంది అక్షర. నీ కళ్ళు తిరుగుతున్నాయి అన్నావు కదా, అదే చూస్తున్నా అంటాడు నవ్వుతూ. నిన్ను అని హర్షాన్ని పట్టుకొని కొడుతుంది. హర్ష దొరకకుండా పరిగెడుతూ ఉంటాడు. అక్షర ఆయాసపడి ఇంకా ఆగిపోతుంది. ఏమైందే అంటూ దగ్గరికి వస్తాడు హర్ష. ఆయాసంగా కోపంగా చూస్తుంది హర్ష వైపు అక్షర. ఆమెని దగ్గరగా తీసుకొని ఆమె మామూలైంది అనుకున్నాక తన ప్రేమని చూపిస్తాడు. కాసేపటికి వదిలి ఆమెను చూస్తాడు. ఇద్దరి కళ్ళల్లో ఒకరిపై ఒకరికి అంతులేని ప్రేమ కనిపిస్తూ ఉంటుంది. ప్రేమగా నుదుటిపై ముద్దు పెట్టుకొని, నా జీవితాన్ని ఇంత అందంగా మార్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. నేను కాదు, నిరాశ నిస్పృహలతో నిండిన నా జీవితాన్ని ప్రేమతో నింపేశావు. నువ్వు నా జీవితం ఒక మిరాకిల్వి అంటూ ప్రేమగా అతడి నుదుటిపై ముద్దు పెట్టుకుంటుంది. ఇద్దరూ అలానే ఒకరి కౌగిలిలో ఒకరు ఉండిపోతారు. నాజర్ డోర్ కొడతాడు. అప్పుడు తేరుకొని ఇద్దరూ దూరం జరుగుతారు. హర్ష తలుపు తీయగానే, సార్ అంతా రెడీ, వెళ్దామా అంటాడు. నాజర్ హర్షకి పర్సనల్ అసిస్టెంట్. హర్షకి కావలసినవన్నీ పక్కనే ఉండి అన్నీ చూసుకుంటాడు. బయట సెటిల్మెంట్స్ అన్నీ రహీంతో చేయిస్తాడు.
కానీ వీళ్ళు హర్షకి అవసరమైనప్పుడు మాత్రమే బయటికి వస్తారు. అక్షర, పద వెళ్దాం. నాజర్, ఇక్కడంతా క్లియర్ చేయించు అంటూ బయటికి వచ్చి విమానాశ్రయం వాళ్ళకి థ్యాంక్స్ చెప్పి కారులో ఇంటికి బయలుదేరతారు. మధ్యలో టిఫిన్ చేసి నేరుగా ఇంటికి వెళ్ళిపోతారు. అక్షర ఇంత పెద్ద ప్రమాదం నుండి బయటపడింది కాబట్టి మొదటగా అక్షర వాళ్ళ ఇంటికే వెళ్తారు. అక్షర రాగానే నాని ఎదురెళ్ళి హత్తుకొని, చాలా భయపడిపోయాన్రా అంటూ ఏడుస్తుంది. నాని, వచ్చేసాను కదా, ఇంకా ఆపు అంటుంది అక్షర. హర్ష ఉండగా నాకేం కాదు అంటూ హర్ష వైపు తిరుగుతుంది. హర్ష మాత్రం ఇది నా వల్లేగా జరిగింది అనుకుంటూ బాధగా తల తిప్పేస్తాడు. సరే ఇక్కడే ఉండండి అని చెప్పి లోపలికి వెళ్ళి హారతి తీసుకొని వచ్చి పని మనిషితో హారతి తీయిస్తుంది. హారతి తీశాక పెద్ద గుమ్మడికాయతో దిష్టి తీయిస్తుంది. తర్వాత మిరపకాయలు, ఉప్పు ఇలా ఒకదాని తర్వాత ఒకటి చేస్తూ ఉంటుంది. ఇంతలో అక్షర, నాని ఆ సోఫా కొంచెం యువతల వేయించవా ప్లీజ్, ఇద్దరం కూర్చుంటాం, కాళ్ళు లాగుతున్నాయి అంటుంది. పెంకి పిల్ల, అయిపోయింది, ఇంకా లోపలికి రండి. లోపలికి వచ్చాక గౌతమ్, అక్క ఐ మిస్ యూ సో మచ్ అంటూ కౌగిలించుకుంటాడు. వచ్చేసాగా అంటూ గౌతమ్ని ఓదారుస్తుంది అక్షర. ఇంతలో నాని, రండి ముందు భోజనం చేద్దురు అంటూ పిలుస్తుంది. టేబుల్ దగ్గర అన్నీ అక్షరాకి ఇష్టమైనవి చేయించి పెడుతుంది. అక్షర అన్నీ ఒక ప్లేట్లో ఎక్కువ ఎక్కువ వడ్డించుకుంటుంది. ఇంతలో గౌతమ్, ఏంటక్క నువ్వేనా అంటాడు. రే, ఇది మీ బావకి నాకు కలిపిరా అంటుంది. మీ బావ హీరో కదా, చేతితో గోడను బద్దలు కొట్టాలని చేశారు, తిరిగి గోడనే ఈయన చేతిని బద్దలు కొట్టింది కదా అండి అంటుంది వెటకారంగా. హర్ష కోపంగా చూస్తాడు. అయ్యో ఏమైంది బాబు అంటూ నాని హర్ష చేతిని చూస్తుంది. ఏం లేదమ్మమ్మ, ఏదో చిన్న దెబ్బ అంతేగా అంటుంది మళ్ళీ అక్షర. దా తిను అంటూ నోటిలో ముద్ద కలిపి పెడుతుంది. నాకు వద్దు, నేను స్పూన్తో తింటాను అంటాడు హర్ష. సరే పో, నీ ఇష్టం అంటుంది అక్షర. ఇంతలో నాని కల్పించుకొని, ఏంటే ఆ పిచ్చి మాటలు, బాబుకు తినిపించు అంటుంది. అయ్యో తినను అంటే ఏం చేసేది నాని, బ్రతిమలాడి తినిపించు అంటుంది నాని. ఏమండి ప్లీజ్ తినండి అంటూ నోటి ముందు ముద్ద కలిపి పెడుతుంది. హర్ష ఆ కొత్త పిలుపుకి ఆమెని అలానే చూస్తూ నోరు తెరిచి పెట్టింది తినేస్తాడు. ఫుడ్ పెట్టడం అయిపోయాక గౌతమ్ వచ్చి హర్షని భుజంపై తడతాడు. అప్పుడు తల తిప్పి చూస్తాడు హర్ష. బావా నీళ్లు తాగు, ఇంత చిన్నదానికే ఇలా అయిపోయావు అంటే ముందు ముందు దీని చేతిలో నీ పరిస్థితి ఏమిటో అని చేతులు పైకెత్తుతాడు. ఆ మాటకి అక్కడ అందరూ నవ్వుకుంటారు. అవును నాని, పిన్ని బాబాయ్ ఎక్కడా, ఇప్పటి వరకు కనిపించలేదు అంటుంది అక్షర. గౌతమ్, నువ్వు పైకి నీ రూమ్కి వెళ్ళు నాన్న అంటుంది నాని. సరే నాని అనేసి వెళ్ళిపోతాడు గౌతమ్. గౌతమ్ వెళ్ళాక, వాళ్ళు ఇక్కడ లేరు, ఇంట్లో నుండి పంపించేశాను, గౌతమ్ జీవితం కూడా వాళ్ళ చేతుల్లో నాశనం అవటం ఇష్టం లేక వీడిని పంపలేదు అంటుంది. అక్షర లేచి, ఏం మాట్లాడుతున్నావు నాని అంటుంది. అవును, నువ్వు వింటున్నది నిజమే, వాళ్ళని బయటికి పంపేశాను. అసలు ఆ రాజేంద్ర మీ అమ్మా నాన్నలని చంపటానికి వీళ్ళు కూడా సహకరించారు అని తెలిసినప్పుడే ఈ పని చేయాల్సింది. కానీ అప్పుడు నిన్ను ఏం చేస్తారో అనే భయంతో వాళ్ళని కట్టడి చేయటానికి ఏదో ఒకటి చేసి సరైన రోజు బుద్ధి చెప్పాలి అనుకున్నాను. కానీ ఈరోజు నిన్ను చంపడానికి కూడా చూశారు అంటే నేను ఊరికే వదులుతానా? ఏదైతే అది అవుతుందని కట్టుబట్టలతో బయటికి పంపేశాను. ఇప్పుడు మరి ఒంటరి వాళ్ళం కాదుగా మనం, హర్షాబాబు ఉన్నాడు మనతో అంటుంది. అక్షరాకి అసలు ఏం అర్థం కాదు. నిలబడిన చోటే కుప్పకూలిపోతుంది. ఎందుకు నాని మన వాళ్ళని అంత దారుణంగా చేయటానికి మనసు ఎలా ఒప్పింది అంటూ ఏడుస్తుంది. నేనెవరో బయట వాళ్ళు చేశారు అంటేనే అందరితో అంత మంచిగా ఉండే వీళ్ళకి అలా ఎలా చేయగలిగారు అని తట్టుకోలేకపోయాను. అలాంటిది తమ్ముడు కుటుంబం అని ఎంతో ప్రేమగా చూసుకున్నాక కూడా అంత దారుణంగా ఎలా చేయగలిగారు నాని అంటుంది. నాని ఆమె దగ్గరికి వచ్చి హత్తుకొని ఏడుస్తుంది. తర్వాత ఏం జరుగుతుందో చివరి భాగంలో రేపు తెలుసుకుందాం. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.